హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. బికాస్ చాలా హ్యాపీగా ఉన్నాను ఈ పాలకూర వల్ల. ఇవి నా బాల్కనీలో నేను పెంచుతున్న పాలకూర మొక్కలు. చూసారా ఎంత ఫ్రెష్‌గా, ఎంత హ్యాపీగా ఉందో చూడడానికి. ఎంతన్నా మనం పెంచుకుంటున్న మొక్కలు చూస్తే చాలా హ్యాపీగా ఉంటది కదా! సో, డైలీ వాటర్ పోసేప్పుడొచ్చి ఖచ్చితంగా కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తాను వాటితో. ఇవి ఇవాళ నేను కొత్తగా పెట్టిన ఇంకొన్ని పాలకూర మొక్కలు. చూద్దాం. ఆల్మోస్ట్ 1 వీక్‌లో ఇవి కూడా పెరిగిపోతాయి. బికాస్ పాలకూర త్వరగానే పెరుగుతుందండి. అండ్ ఇదొక కొత్త ఎక్స్‌పెరిమెంట్. పైనాపిల్ పెట్టాను. 1 ఇయర్ పడుతదంట పెరగడానికి. చూద్దాం ఎప్పుడు పెరుగుతుందో ఇది. అండ్ నందివర్ధనం కూడా తీసుకొచ్చాను. ఒక చిన్న బాటిల్ అయితే పెట్టాను. కొంచెం పెద్దగా అయిన తర్వాత పాట్‌కి షిఫ్ట్ చేస్తాను. అండ్ అక్కడ చూసారా జిజీ ప్లాంట్. ఈ జీజీ ప్లాంట్‌ని ఆక్సిజన్ ప్లాంట్ అంటారు కదా! అదే. తీసుకొచ్చి 10, 15 డేస్ అయ్యింది. బట్ ఎటువంటి చేంజ్ అయితే లేదు. దీనిలో ఇంప్రూవ్‌మెంట్ కూడా లేదు. చూద్దాం. ఇది గాని పెరిగితే దీన్ని కూడా ఇంకొక పెద్ద పాట్‌లోకి షిఫ్ట్ చేస్తాను. ఇది ఎక్కడుంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటుందంట. అందుకనే దాన్ని పెంచుతున్నాను నేను. అండ్ ఈ హైబిస్కస్ ప్లాంట్ మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ చూసే ఉంటారు. ఎన్ని పువ్వులొస్తాయో కానీ ఒక్క పువ్వు కూడా ఇప్పటికొచ్చి దేవుడికి పెట్టింది లేదు. నేను తలలో పెట్టుకున్నది కూడా లేదు. బికాస్ చెట్టు మొత్తం పురుగులే. చూస్తున్నారు కదా! ఇంకా నర్సరీ కన్నా వెళ్ళి ఏదన్నా మెడిసిన్ తీసుకురావాలి ఈ ప్లాంట్‌కి. ఇది కూడా నా యూట్యూబ్ ఛానల్ లానే ఉంది. నేను ఇన్ని వీడియోస్ పెడుతున్నా ఎవ్వరు ఒక లైక్ చేయరు, షేర్ చేయరు. అట్లీస్ట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్ చేస్తేనే కదా నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే? అప్పుడే నాకు కూడా ఇంకా వీడియోస్ పెట్టడానికి ఒక మోటివేషన్ ఉంటుంది. అండ్ ఇవి చూసారా? ఇందాక చూసిన పాలకూర ఏదైతే చక్కగా పెరిగిన పాలకూర ఉందో అది ఫస్ట్ పెట్టినప్పుడు వీడియో ఇది. చిన్న చిన్న కాడలు తీసుకొచ్చి పెడితే ఆ రోజు కర్రీ చేసిన తర్వాత ఉన్న కాడలు తీసుకొచ్చి ఇలా పెట్టాను. ఈ రోజుకి అంత పెద్దగా అయినాయి. చిన్న చిన్నగా ఉన్నప్పుడు కూడా ఎంతో ముద్దుగా ఉన్నాయి కదా చూస్తుంటే. చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ మొక్కల్ని చూస్తుంటే. ఈ మోటివేషన్‌తోనే ఆ పైనాపిల్ కూడా పెట్టాను. చూద్దాం పైనాపిల్ ఎలా పెరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.